ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా సూచిస్తున్నారు. 3 రోజుల క్రితం పోలవరం జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించింది. నిన్న పాలకుంట సమీపంలో 2 ఆవులపై దాడి కూడా చేసింది. పులిని సురక్షితంగా పట్టుకోవడానికి మత్తుమంది ఇచ్చేందుకు విశాఖ, బెంగళూరు నుంచి వచ్చిన 2 ప్రత్యేక నిపుణుల బృందాలు పనిచేస్తున్నాయి. పులి కదలికలను ఎప్పటికప్పుడు రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. అంతేకాక డ్రోన్ కెమెరా సాయంతో పులి కదలికలపై అధికారులు నిఘా పెట్టారు. పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని, రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు రావద్దని, రాత్రి సమయంలో పశువుల పాకల వద్ద లైట్లు ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. పులిని పట్టుకోవడానికి వీలుగా బోన్లు సైతం సిద్ధం చేసినట్లు స్థానిక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని డిఎఫ్ఓ సందీప్ రెడ్డి కోరారు. ఈ గోదావరి రివర్ క్రాస్ చేసుకుని ఏలూరు జిల్లాకి అంటే మనకి ఇక్కడ పోలవరం రేంజ్ ఏదైతే ఉందో ఈ ధార్వాడ, ఉప్పరెల్లి ఈ ప్రాంతాలన్నీ దాటుకుంటూ ప్రస్తుతం నిన్న రాత్రికి మనకి ఇక్కడ కన్నాపురం రేంజ్లో నిన్న రాత్రి పాలకుంట అన్న గ్రామంలో మనకి టైగర్ ఏదైతే తిరుగుతుందో అది 2 క్యాటిల్ని చంపింది. సో వాళ్ళకి ఆల్రెడీ మేము కంపెన్సేషన్ కూడా ఇమీడియట్లీ ప్రాసెస్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి హామీ ఇచ్చాము. అంతేకాకుండా ఇక్కడ ఈ పాలకుంట గ్రామం ఏదైతే ఉందో ఇక్కడ విలేజర్స్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. నియర్ బై విలేజెస్ని కూడా అలర్ట్ చేశాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.